అతివేగంతో డ్రైవింగ్ చేయడం ప్రమాదం. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. ఇలా ఎన్ని రూల్స్ పెట్టినా, అవగాహన కోసం ఎంత ప్రచారం కల్పించినా కొందరిలో ఏ మాత్రం మార్పు రావటం లేదు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎదుటి వారి ప్రాణాలు తీస్తూ వారి కుటుంబాల్లో చీకట్లు నింపుతున్నారు. లంగర్ హౌస్లో ఓ మందుబాబు సృష్టించిన వీరంగాన్ని ఇద్దరు భార్యాభర్తలు బలైపోయారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలై కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది మాటలకందని విషాదం. భార్యాభర్తలను మింగేసిన రోడ్డు ప్రమాదం. తల్లిదండ్రుల మరణంతో అనాథలైన పిల్లలు. గుండెలు పగిలాయి, దిక్కులు పిక్కటిల్లాయి. ఈ విషాదం ఎవరి పాపం? మందుబాబులు మీరిక మారరా? లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోనా ఠాకూర్ దంపతులు లంగర్ హౌస్ లోని తమ పుట్టింటి నుంచి బంజారాహిల్స్ లో ఉంటున్న తన అత్తగారిని చూసేందుకు తన భర్తతో కలిసి వెళ్తున్న సమయంలో అదే రూట్ లో వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కార్ డ్రైవర్ మద్యం మత్తులో బండి మీద వెళ్తున్న భార్యాభర్తల్ని ఢీకొట్టాడు. అనంతరం నిందితుడు కారు వదిలి పారిపోయాడు. అదే రూట్ లో వెళ్తున్న వాహనదారులు రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న భార్యాభర్తల్ని చూసి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ అంతలోపే ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మోనాకి ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ భవిష్యత్ ఏంటా అంటూ అమ్మమ్మ బోర్న విలపిస్తోంది. వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్తాని నైట్కు 9:30, 9:40 లోపల వెళ్ళారు. వెళ్ళి మళ్ళీగా మాకు చనిపోయిందని వచ్చేసారు. అంతే, చనిపోయిందని వచ్చారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్పి మా పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయాలి చదువుకు. చిన్నపిల్లలు కాదండి, ఆడపిల్లలు. ఇప్పుడు తండ్రిలో ఎట్లా బతుకుతారు చెప్పండి? మేము ఎన్ని రోజులు చూస్తాం? ఎంతోమంది తల్లిదండ్రులు కోల్పోయి పిల్లలు అనాథైపోతున్నారు. మోనా ఠాకూర్కి గతంలోనే పెళ్లై ఇద్దరు కుమార్తెలున్నారు. తన మొదటి భర్త చనిపోవడంతో పిల్లల ఆలన పాలన కోసం మరో పెళ్లి చేసుకుంది. ఆనందంగా కుటుంబంతో గడుపుతున్న సమయంలో పిల్లలిద్దరినీ అనాథలుగా చేసి తల్లిదండ్రులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నెల 29న మోనా ఠాకూర్ భర్త దినేష్ గోస్వామి పుట్టినరోజు కావడంతో 2 రోజుల ముందే గోవాకి తమ పిల్లలతో వెళ్లి ఆనందంగా గడిపి నిన్న ఉదయమే వచ్చారు. పిల్లలతో కలిసి రాత్రి భోజనం చేసి మీరు జాగ్రత్త నానమ్మ, ఇంటికి వెళ్లి వస్తామని చెప్పిన తల్లిదండ్రులు ఇంకా ఎప్పటికీ తిరిగి రారు అని తెలుసుకొని కూతుర్లు అమ్మ అమ్మ అని రోదిస్తున్నారు. చదువుకొని తాము ఉన్నత స్థానంలో ఉండాలన్నది మా అమ్మ కలాని, ఇప్పుడు చదివించడానికి అమ్మ లేదని సీఎం రేవంత్ రెడ్డి సార్ మా చదువులకి సహాయం చేయాలంటూ ఆ పిల్లలు కోరుకుంటున్నారు. ఎప్పుడైనా ఒకటే మాట చెప్తుండే, సక్సెస్ఫుల్ ఉండాలి, నువ్వు బ్రేవ్ ఉండాలి, ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదని చెప్తుండే. అండ్ ఐ రిక్వెస్ట్ టు रेवंत रेड्डी दैट कि लाइक हमारा एजुकेशन का जितना भी पैसा है आप देखो, और वो जो भी इंसान था जो चला रहा था वो फुल टाइम हमारा जितना भी हम पढ़ना चाहते हैं, मेरी बहन या मैं, पूरा हमको वही देखेगा अभी. एंड या मेरे मम्मी का सपना था कि पायलट बनने का, वो मैं करती. बस यही है कि मेरे को इतना लाइक करना है कि मेरे मम्मी का सपना पूरा हो जाए और पैसा, एजुकेशन पैसा पूरा ये देखे रेवंत रेड्डी और जो भी वो इंसान था चला रहा था. నేను ఎప్పుడైనా చచ్చిపోతే నువ్వు ఎప్పుడు ఏడవద్దని చెప్తుండే, నువ్వు బ్రేవ్గా ఉండాలని చెప్తుండే. మా మమ్మీ ఎప్పుడైనా మా ఇద్దరితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. పెద్దగా ఎక్కడైనా పోతే ఎట్లా ఉండాలి అవన్నీ చెప్పి బయట పోయి మంచిగా చూడాలని అనుకుంటుండే. మేము లాస్ట్ ఇయర్ తిరుపతి పోయినాం, ఈ ఇయర్ ఏమో గోవా పోయినాం. అండ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ థాయిలాండ్ పోవాలని అనుకుంటుండే, కానీ అప్పుడే ఇట్లా. మద్యం సేవించి వాహనాలు నడపరాదు అంటూ పోలీసులు అవేర్నెస్ కల్పిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. వాళ్ళ ఆనందం కోసం ఎదుటి వారి ప్రాణాలు తీస్తూ కుటుంబాల్లో చీకటిని నింపుతున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావు.